అందరికీ థ్యాంక్ యూ సో మచ్ 30K చేసినందుకు. ఈ యూట్యూబ్ ఛానల్ నేను పెట్టింది ఏదో కరోనా అప్పుడు 2 వీడియోలు చేసేసి సైలెంట్గా అవగాహన అయిపోయిన తర్వాత పక్కకి వెళ్ళిపోవాలని. రెండోది, కరోనా అప్పుడు సెకండ్ వేవ్ కోవిడ్లో చనిపోయిన వాళ్ళని, వాళ్ళ పిల్లలు చనిపోయిన వాళ్ళని, తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు అనాథగా మిగిలిపోయిన వాళ్ళని కలిసి అలా మన చేతనైన సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను అప్పుడు బయటికి రావడం జరిగింది. అప్పటిదాకా బోల్డని కట్టుబాట్ల మధ్యలో పెరిగిన మనుషులం. ఎందుకంటే ఇంట్లో తండ్రి, అన్నయ్య, అన్నదమ్ములు, మళ్ళీ పెద్ద పిల్లలు, మగపిల్లలు, హస్బెండ్ జిల్లా స్థాయి ఆఫీసరు, నాన్నగారు. మా హస్బెండ్ సెకండ్ వేవ్ కోవిడ్ అప్పుడు వెంటిలేటర్ మీద ఉంటే నేను బెడ్ రీడ్ మనిషిని, అంటే వీల్ చైర్ మనిషిని అనమాట. నాకు కోవిడ్ వచ్చి హాస్పిటల్లో ఉన్నానని చాలాసార్లు చెప్తాను కదా. అయితే చీర కట్టుకుని మనము హాస్పిటల్కి వెళ్ళి అంటే నేను లేచి కట్టుకునే పరిస్థితి కాదు. నా చేతులు కానీ కాళ్ళు కానీ ఏవి బెడ్ రీడ్ మనిషి, సాంతం టోటల్ వీల్ చైర్ మనిషిని. అందుకని నేను పెట్టుకున్న సిస్టర్ ఏమన్నారంటే, శారద గారు డ్రెస్సెస్ వేసుకోండి మేడం, డ్రెస్ వేసుకుంటే చుడిదార్ వేసుకోండి, హాస్పిటల్కి సార్ని చూద్దానికి వెళ్దామంటే చుడిదార్ వేసుకుని వీల్ చైర్లో బయటకు వచ్చిన తర్వాత మా ఫాదర్ కూడా కోవిడ్తో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంట్లో ఉన్నారు. ఏంటమ్మా ఆ డ్రెస్ ఏంటమ్మా, నువ్వేంటి ఆ డ్రెస్ వేసుకోవడం ఏంటని. అప్పుడు నా కాలు చెయ్యి 35 కిలోలు ఉన్నానేమో, 40 కిలోలు అంతే. కుదరదమ్మా డ్రెస్ వేసుకుని నువ్వు బయటకు వెళ్ళడానికి కుదరదు అని చెప్పారు. అదేంటి నాన్నగారు లేవట్లేదు, ఏం వేసుకుంటాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, చీర కట్టుకోవాలంటే బోళ్ళంతా ఇది ఉంటుంది, ఓపిక ఉండాలి. లేదు కదా నాన్నగారు అంటే, అవసరం లేదమ్మా పిల్లలు వెళ్ళి చూసి వస్తారు, ఇబ్బంది ఏం లేదు అంటే, నేను డిశ్చార్జ్ అయిన తర్వాత తను చూడాలిగా నాన్నగారు, వెంటిలేటర్ మీద ఉన్నారు కదా అంటే, వద్దులేమ్మా రేపు చీర కట్టుకుని ఓపిక వచ్చిన తర్వాత వెళ్దు కానీ, వీడియో కాల్ చేస్తున్నారుగా చూస్తున్నావు కదమ్మా వద్దులే అన్నారు. ఇంకోటి చెప్పాలి, మా దగ్గర పనిచేసే మాలయాద్రి రెడ్డి అని డ్రైవర్, అతను డ్రైవర్ కంటే కూడా పిల్లలు చదువుకోవడానికి పార్ట్ టైం కింద మన దగ్గర జాబ్ చేసేవాళ్ళు. పగల పిల్లల్ని దింపేసి నెల్లూరులో ఉండేవాడు అప్పుడు. పగల పిల్లల్ని దింపేసి తను కూడా కాలేజీకి వెళ్ళిపోయాడు. మళ్ళీ పిల్లలు వచ్చేయడానికి తను కూడా వచ్చాడు. అమ్మ అని పిలుస్తాడు. అతనికి కూడా 21-22 సంవత్సరాలు మా పిల్లలతో పాటే పెరిగాడు. అమ్మ సారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు, సారు వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ హాస్పిటల్ నిండా ఉన్నారు, మీరు డ్రెస్ వేసుకుని వస్తే బాగుంటుందమ్మా, చీర కట్టుకున్న తర్వాతే వెళ్దాం అమ్మ అన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అలా అంటే చీర ఇంటికి మళ్ళీ మా మరదళ్ళు ఇద్దరు చీరలు డ్రెస్సులు వేసుకుంటారు, మా సిస్టర్ డ్రెస్సులు వేసుకుంటుంది. వాళ్ళని మా నాన్నగారు చీరలు కట్టుకుంటే కాసేపు అయింది అంటారు. అమ్మ అంటే మా ఇంట్లో మా మగవాళ్ళు కల్పించుకుంటారని కాదు, వాళ్ళ కన్వీనియంట్లు ఎదుగుతారు. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు మీరు డ్రెస్సులు వేసుకెళ్ళండి అమ్మ, మళ్ళీ క్యాబుల్లో అక్కడ వెళ్తారు కదా, అలా చెప్తారు మరదళ్ళకి చెల్లెలకి. నా దగ్గరికి వచ్చేసరికి ఇంటికి పెద్దదానివి నువ్వు, సాంప్రదాయంగా ఉండాలి, ఆఫీస్ వాళ్ళంతా ఉంటారు, నువ్వు ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, నువ్వు చక్కగా చీర కట్టుకుని వెళ్తేనే బాగుంటావు, నువ్వు చీరే కట్టుకో అని చెప్తారు. ఇంటికి పెద్ద కూతుర్ని కాబట్టి బాధ్యత. అట్లాంటి సాంప్రదాయాల మధ్యలోంచి యూట్యూబ్ పుట్టుకొచ్చింది. ఒక బాబు డాక్టరు, ఒక బాబు ఇంజనీరు, ఇంట్లో మగపిల్లలు. ఈ యూట్యూబ్ పెట్టాలంటే బోళ్ళన్నీ దాన్ని ఏమంటారు, కండిషన్ మధ్యలోంచి నేనేం రాలా. వాళ్ళు కూడా అవగాహన కల్పిద్దాము, మనం ఇట్లా ఇబ్బంది పడ్డాం కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి యూట్యూబ్ ద్వారా పరిచయం అయితే వాళ్ళకి ఏదన్నా మన చేతనైంది చేయాలి అని యూట్యూబ్ స్టార్ట్ చేసాం. అప్పటికే మన ఫోన్ నెంబర్లు ఇవ్వటం వల్ల వాళ్ళు విడిగా మనని కలవటం, మనం వాళ్ళకి హెల్ప్ చేయటం, ఇట్లా ఇబ్బంది పడ్డ వాళ్ళకి అవన్నీ చేయటం జరిగింది. అలా తర్వాత ఏవో చిన్న చింపు వీడియోలు అలా మామూలుగా ఏదో యూట్యూబ్ ఉంది కదా అని అందరూ ఫోటోలు ఎలా పెట్టుకున్నారో అలా పెట్టాం. అలా సరదాగా సాగిపోతున్న యూట్యూబ్ని నన్ను 30,000 దాకా తీసుకొచ్చారు, 30K దాకా. అది ఇప్పుడు బాధ్యత నా మీద కంటే మీ మీదే ఎక్కువ పెరిగిపోయింది. నేను వీడియో చేసి అయిపోయిన తర్వాత దానికి మంచి కామెంట్ల రూపంలో మీరు ప్రజలకు అవగాహన కల్పించడం వల్లే మన ఛానల్ ముందుకెళ్తుంది. ఏ విషయమైనా సరే మీరు కుండ బద్దలు కొట్టినట్టు చక్కగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తారు. ఎన్నో పొలాల తగాదాలు మన దాంట్లో, ఎన్నో ఆఫీస్ తగాదాలు, ఎన్నో బయట స్టూడెంట్స్ గురించి, ఎన్నో మహిళల గురించి, మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఎన్నో వీడియోలు చేసుకున్నాం మనందరం కలిసి. అవన్నీ మీరు పాజిటివ్గా మంచిగా జనానికి అర్థమయ్యే విధంగా, మీరు ఇలా ఉండండి, సంసారాలు పాడైపోతుంటే ఆడవాళ్ళు ఇలా ఉండండి, ఇంత బాగా ఉండండి అని ఎంతో మోరల్ సపోర్ట్ ఇస్తూ ప్రజలకు అవగాహన మీ ద్వారా కల్పిస్తున్నారు. వీడియో చేయటం ఎంతోసేపు పట్టదండి. ఆ వీడియోని మనకున్న ఫాలోవర్స్ దాన్ని ముందుకు తీసుకెళ్ళి జనానికి అవగాహన కల్పించడం కదా గొప్ప విషయం, అంతేనా కాదా? అందుకని నాకంటే ఈ బాధ్యత మీకే ఎక్కువ పెరిగింది. మన ఛానల్ని నేను చూసుకునే దానికంటే
మీరు చూసుకుని మీ కామెంట్ల రూపంలో ప్రజల్లో మంచి ఉద్యమంలాగా దాన్ని తీసుకెళ్ళాలి ముందుకని చెప్తున్నాను. నేను చేసేది ఏదో అవగాహన కల్పించడానికి లేకపోతే మన ఛానల్ వల్ల గొప్పవాళ్ళు అవ్వాలని కానీ కాదు. బయట జరుగుతున్న పరిస్థితులన్నీ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఏది తప్పు ఏది ఒప్పు ఎలా చేస్తే కరెక్ట్ అని చెప్పి తెలిసే విధంగా మనం చేయటమే ఈ వీడియో లక్షణం మంది. ఏమంటారు మీరందరూ మరొకసారి ఇవాళ అందరం సెలబ్రేషన్ చేసుకుందాం. మంచిగా మన ఛానల్లో మీ అందరికీ మరోసారి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటూ మీరందరూ ఇంకా గొప్పగా ముందుకు తీసుకెళ్ళి ఈ ఛానల్ని ప్రతి ఒక్కరికి మీ అందరి ద్వారా ఒక 10 మందికి హెల్ప్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని ముఖ్యంగా మళ్ళీ ఇంకోటి చెప్పాలి. మా పిల్లల బర్త్డేలు వస్తే నేను ఎలా సెలబ్రేషన్ చేస్తానంటే, చిన్నవాడిది జూలైలో వస్తుంది. జూలైలో వచ్చినప్పుడు పిల్లలకి ఫీజులు కట్టే టైం కాబట్టి అందరికీ ఫీజులు కట్టడానికి బుక్స్కి బ్యాగులకి సైకిళ్ళ విషయంలో కానీ అలా వాడి బర్త్డేకి అలా హెల్ప్ చేస్తాను. పెద్దవాడిది అక్టోబర్లో వస్తుంది బర్త్డే. వాడికి సంబంధించి దసరాలు కాబట్టి రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ పండగ రోజు ఎవ్వరూ ఆ రోజు ఖాళీ కడుపుతో ఉండకూడదు, ఎవ్వరూ ఆ రోజు కొత్త బట్టలు లేకుండా ఉండకూడదు అని చెప్పి నాకు కనిపించినంత వరకు అలాంటి ఏర్పాట్లు చేస్తాను. దాని తర్వాత నా బర్త్డేకి అసలు ఏమీ చేయను అనుకోండి, మీరు వేరేగా అనుకోవద్దు. ఇంట్లో ఉన్న వాళ్ళకే చేస్తాను. మన ఇంట్లో పని వాళ్ళకి ఆగస్టులో వస్తుంది. మా హస్బెండ్ది డిసెంబర్లో వస్తుంది. చలికాలం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి బెడ్షీట్ల రూపంలో స్వెటర్స్ రూపంలో ప్రతి ఒక్కళ్ళకి రోడ్ల మీద కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి ఒక రోజు వెళ్ళి ఇచ్చేసి వస్తూ ఉంటాను. ఇవన్నీ మనము మీ ముందుకు వచ్చి నేను ఆ వీడియోలు తీసి నేనేదో ఇచ్చేదాన్ని అవతల వాళ్ళకి తీసుకునే వాళ్ళ కింద వీడియో పెట్టాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ ఉండదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది కూడా మనం ఏ పని చేసినా ఏం చేసినా ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు మన కోసం ఎదురు చూసి మన సహాయం తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టుగా అదే ఇబ్బందికరంగా మారుతుంది. అందుకని అలా చేస్తాను. మా అత్తగారి బర్త్డే అయినా మా మామగారిదైనా ఎవరిదైనా అందరికీ అన్నదానాలు జరిగే విధంగా భోజనాల ఏర్పాట్లలాగా ప్రతిసారి మా అత్తగారి బర్త్డేకి ఏప్రిల్ 1న ఒక ఓల్డేజ్ హోమ్లో ఆ రోజు అన్నదానం ఏర్పాట్లన్నీ చేస్తాం. అది పరిస్థితులు. అందుకని మా కుటుంబ ఫ్యామిలీ ఇట్లా ఈ రకంగా ఉంటుంది. మదర్ది బర్త్డే రోజు కూడా అలాగే సెలబ్రేషన్ చేస్తాం. ఇంత దాకా రావడానికి, నేను ఇలా ప్రజల ముందుకు రావడానికి, ఇలా యూట్యూబ్లోకి రావడానికి ఇంతమందిని దాటుకుని ఒక చుడీదార్ వేసుకుంటేనే కుటుంబంలో ఒప్పుకొని కుటుంబంలోంచి మగపిల్లలుండి హస్బెండ్ మంచి ఇదిలో ఉండి నేను ఇలా రావటానికి మన ఛానల్ ఏమి పాటలు పద్యాలు గోల లేకపోతే ఇంకోటో ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో సహకారం అందించారు. పోన్లేని ఇష్టం దాంట్లో ఏముంది అని మనస్ఫూర్తిగా ఒప్పుకోబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను. అదే పరిస్థితి. ఓకేనా? కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి నా గురించి అదే పరిస్థితి. చాలామంది అడుగుతుంటారు, మేడం మీ శారీస్ ఎక్కడ కొనుక్కుంటారు, సారా బాగుంటాయి, ఏ ఊర్లో కొనుక్కుంటారు, అది ఇది అని అడుగుతుంటారు. కానీ నా చీరలని నేను గుంటూరులోనే కొనుక్కుంటాను. పైగా నేను వెళ్ళి ఏ రోజు షాపింగ్ చేసుకొని నా చీరలు వాళ్ళే కొనేసి వాళ్ళే కుట్టేసి వాళ్ళే పంపించేస్తారు. మీరందరూ అనుకున్నట్టు నేనేమీ పెద్దగా కాస్ట్లీ చీరలు కొనుక్కోను. 1500 నుంచి స్టార్ట్ అవుతాయి నా శారీసు, అంతే. అర్థమైందా? డైలీ వేర్ నా శారీసు 1500 రూపాయలు 1000 తప్ప ఇంకా అంతకు మించి నేను ఏది కట్టుకోను. చాలా సింపుల్గా ఉండటానికే ఇష్టపడతాను. ఇంకా గుంటూరులో వాళ్ళు కనీసం ఒక్కొక్కసారి ఫోటోలు కూడా పెట్టరు. మీకు ఈ చీరలు మేము పక్కన పెట్టామని ఆ షాపు వాడు. మీరందరూ అనుకున్నట్టు నేనేం పెద్ద పెద్ద షాపులకి వెళ్ళిపోయి కళామందిర్లు కళానికేతన్లు అలాంటి షాపుల్లో కూడా నేను కొనుక్కోను. కేవలం మామూలుగా గార్డెన్ సెంటర్లో ఒక చిన్న షాప్ ఉంటుంది, ఒకటే రూము. అలాంటి చిన్న షాపులో 25 ఏళ్ళ నుంచి కొంటాను. ఒక షాపులోనే 25 ఏళ్ళు ఏంటి, 28, 29, 28, 27 ఏళ్ళు పైనే ఆ షాపులోనే వాళ్ళే చూసి వాళ్ళే పంపించేస్తూ ఉంటారు. అది నా కోసం వెళ్ళి ప్రత్యేకంగా షాపింగ్ అనేది నేను ఎప్పుడు చేయను. చేసినా కూడా చాలా రేర్గా ఉంటుంది. ఏ ఫ్రెండ్కో గబుక్కుని వస్తున్నారు ఇంటికి అన్నప్పుడు తేవడానికి వెళ్ళినప్పుడు తప్ప ఎప్పుడు నేను అలా వెళ్ళి పెద్దగా అతిగా షాపింగ్ చేసేసాను. పట్టు చీరల విషయానికి వస్తే ఎవరిదైనా పెళ్ళి అంటే మనకి వారం 10 రోజులు 20 రోజుల ముందు తెలుస్తుంది కదా.
అప్పుడు వెళ్ళి ఫోన్ చేస్తే వాళ్ళే దగ్గరుండి శారీ పంపించేస్తారు, గుంటూరు వాళ్ళే కుట్టేసి పంపించేస్తారు. వాళ్ళు ఏది పంపిస్తే అది తడుక్కుంటాను. ఇదే కట్టుకోవాలి, ఇదే వేసుకోవాలని నాకేం అనిపించదు. చాలా సింపుల్గా ఉంటాను. ఇక మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, నేను పెట్టుకునే స్టిక్కర్స్ దగ్గర నుంచి మా చెల్లెలు 3 నెలలకో 4 నెలలకో ఎప్పుడో ఒకసారి తెచ్చేసి ఇంట్లో పడేస్తుంది. అవే పెట్టేసుకుంటుంటాను తప్ప ఆఖరికి ఫ్యాన్సీ షాప్ ఖర్చులు కూడా నాకు ఉండవు. అది ఏ రకమైన షాపింగులకి నేను వెళ్ళను. ఇంకా బంగారాలు సిల్వర్ కింద వస్తుందంటారా, అది నేను పెద్దగా షాపింగ్ చేయనండి. బంగారాలు పెరిగిన తర్వాత ఎప్పుడో మా అత్తగారు మా అమ్మ ఉన్నప్పుడే కొనేసి పెట్టినవే ఉన్నాయి. అవి తప్ప మాకేం ఆడపిల్లలు లేరు, మగపిల్లలే. వచ్చిన కోడలు చక్కగా అమ్మాయికి నచ్చినవి కావాలి అంటే ఆ రోజు తీసుకెళ్ళి కొనేస్తాను. నేను నల్లపూసలు తప్ప పెద్దగా ఏమి అంత గొప్పగా పెట్టుకోవడం నాకేం పెద్దగా ఇష్టం ఉండదు. ఇంకా ఎవరన్నా ఇంట్లో వాళ్ళు వేసుకో అంటే ఏదన్నా ఆ రోజు పండగ కాబట్టి వేసుకోవడం తప్ప, ఇంట్లో వాళ్ళు అంటే మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు, మా చెల్లెలు కానీ మరదలు కానీ వాళ్ళ అదే పరిస్థితులు. ఎక్కువ ఎదుటి వాళ్ళకి షాపింగ్ చేస్తాను. ఎవరికన్నా కొనాలి అంటే మాత్రం ముందు వెళ్ళిపోయి మంచి మంచి షాపింగ్ చేస్తాను. ఆ రోజు కూడా నాకు అక్కడ కనిపించిన చీర నేను కొనుక్కోను. అది పరిస్థితి. ఎవరికన్నా షాపింగ్ చేయడానికే ఎక్కువ ఇష్టపడతాను. ఇది మన 30,000 మంది ఫాలోవర్స్ వచ్చిన సందర్భంగా నా చిన్న పరిచయం మీకు. అది మీకేమనిపించింది నా పరిచయం చెప్పండి. ఎక్కడెక్కడో ఏదేదో జిల్లాల్లో మనందరం ఉంటున్నాం, కానీ మనందరం పొద్దునే దించి రాత్రి 11 దాకా అందరం కలిసి మాట్లాడుకుంటాం కదా. కలిసి అందరం పక్కపక్కన ఉన్నట్టు, కలిసి భోజనం చేస్తున్నట్టు, కలిసి కూర్చున్నట్టు మనందరం ఎన్ని కబుర్లు చెప్పుకుంటున్నాం అంటారు చెప్పండి. అది నా జర్నీ. అందుకని కుటుంబ విషయాలు లేకపోతే పొలాల తగాదాలు, గొడవలు కూడా ఎందుకు మరీ చెప్తూ ఉంటానంటే, ఒక్కసారి ఏ కుటుంబాల్లోనూ గొడవలు కనుక స్టార్ట్ అయితే అవి తీరవు. కాబట్టి మీకు అలాంటి వీడియోలు కూడా చేసి పెడుతూ ఉంటాను నేను. అవి చాలా అవసరం కుటుంబాల విషయాల్లో. అది ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ అందరికీ అందరూ మంచిగా ఈసారి మంచి సెలబ్రేషన్ చేసుకుందాం, ఓకేనా. ఎందుకు అంటే మీరందరూ ఇంత జర్నీ చేస్తూ ఇంతమందికి అవగాహన కల్పిస్తున్నారంటే మీరందరూ ఎంత గొప్ప మనసు చెప్పండి. ఎవరైనా కామెంట్ బాక్స్ ఓపెన్ చేయంగానే ప్రతి ఒక్కళ్ళు ఫాలోవర్స్ని గొప్పవాళ్ళని చెప్తారు. ఎవరిదైనా కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే అబ్బా వీడెవడరా వెదలా ఉన్నాడు, వీడెవరు అలా ఉన్నారు అనుకుంటారు. కానీ మన కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే మీరందరూ మనశ్శాంతిగా ఉండాలి, మీరందరూ చల్లగా ఉండాలి, మీ పిల్లలు బాగుండాలి, అబ్బా వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత మర్యాదస్తులు, ఎంత మాట తీరు బాగుంది, వీళ్ళు పెట్టిన కామెంట్ ఎంత గొప్పగా ఉంది అని మిమ్మల్ని, మీ ఇంట్లో వాళ్ళని, మీ ఫ్యామిలీని అందరూ తలుచుకునే వాళ్ళే. మా బంధువులు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ అబ్బాయి ఇంత మంచివాళ్ళ మీ ఫాలోవర్స్, ఇంత గొప్పగా ఉంటారా, ఇంత ఇదిగా ఉంటారా అని చెప్పి అందరూ అమ్మ అని సంబోధి అందరూ ఆంటీ అంటే ఒప్పుకోవట్లా. నన్ను అందరూ అమ్మ అని సంబోధిస్తుంటే నాకు చాలా బాగుంటుంది. వాళ్ళకి ఫోన్ చేసి నీ ఏజ్ అంతా నన్ను అమ్మ అంటావా, ఇలాంటివి కాదు. అందరూ అమ్మ అని సంబోధిస్తుంటే అది ఇంకా వినసొంపుగా ఉంటుంది. అక్క అంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇంతమంది పరిచయస్తులు, ఇంతమంది ఫాలోవర్స్ మధ్యన నేను నా కుటుంబం మొత్తం కలిసి మీతో పాటు జర్నీ చేస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అది నా ప్రయాణం. ఈ 30,000 రీచ్ అయిన సందర్భంలో 30 మందికి సర్ప్రైజ్గా ఏం చేస్తానో మీకు త్వరలో వీడియోలో చెప్తాను, ఓకేనా. థ్యాంక్ యూ.